ఓహో ఏకాగ్రతాధికరణము 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 ఈ మనస్సు ఏకాగ్రత కుదరడానికి నిశ్చితమైన స్థానం ఉందా? ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చా అంటే వీడంటాడు నిశ్చితమైన స్థానం ఉంది అంటాడు. అవడో పూర్వపక్షం. దిగ్దేశకాలనేమో విద్యేతే వా న విద్యతే. దిశ దేశము కాలము ఫలానా కాలంలో చేయాలి, ఫలానా దిశలో చేయాలి, ఫలానా దేశంలో చెయ్యాలి అనేటువంటి నియమం ఏమన్నా ఉందా ఏకాగ్రతకి? విద్యతే వైదికత్వేన కర్మసు ఏతస్య దర్శన. కర్మ చేసేటప్పుడు కనిపిస్తున్నాయి కనుక ఈ నియమాలన్నీ ఉన్నాయి అంటాడు. అవడు పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు ఐకాగ్రస్య అవిశేషేణ దిగాదిన్న నియమ్యతే. నువ్వు ఏ దిక్కులో అయినా చేసుకో, ఏ దేశంలో అయినా చేసుకో, ఏ కాలంలో నీకు ఎక్కడ ఏకాగ్రం కుదురుతో అక్కడ చేసుకో. అది సిద్ధాంతం చెప్పింది. మనోనుకూలే మనసుకు అనుకూలమైనటువంటి స్థలం. తర్వాత ఇది ఉక్తేర్ దృష్టార్థ దేశ భాషణం. దృష్టార్థం అంటే అది కర్మయోగానికి చెప్పింది, కర్మకి చెప్పింది, దీనికి కాదు. దీంట్లో ఏకాగ్రాధికరణంలో ఆక్షేప సంగతి. అంగ అనాశ్రిత ఉపాసనలో దిగాది నియమల విచారము. కర్మాంగాల ఉపాసన కాదు, అంగ అనాశ్రితం అంటే స్వతంత్రం. స్వతంత్ర ఉపాసనలో దిగ్దేశ కాలాలు ఉన్నాయా లేవా? ఆసనం అది చెప్పారు. ఆసీన సంభవాత్ అన్నారు కదా, అలాగే దిగ్దేశ కాల నియమాలు ఉన్నాయా లేవా సంశయం. పూర్వపక్ష అంటాడు పూర్తిగా ఉన్నాయి అంటాడు. ఎందుకంటే కర్మ చేసేటప్పుడు ఈ దిక్కులో కూర్చోండి, ఇటువైపు చేయండి, అటువైపు చేయండి అంటారు కదా. ఈ పక్షంలో చెయ్యాలి, తర్వాత ఈ కాలంలో చెయ్యాలి కర్మలకి. అందుకని వైదిక అనుష్ఠానంలో దిశా నియమము కాల నియమము చూడబడుతూ ఉంది. అందుకని అంగ అనవబద్ధ కర్మాంగములు కావు. స్వతంత్ర ఉపాసనలో కూడా ఈ నియమాలు ఉండి తీరాలి అంటే సిద్ధాంతం అంటాడు నీకు ఏ దేశమైనా కానీ ఏ కాలమైనా కానీ ఏకాగ్రత నీకు ఎక్కడ సులభమనుకుంటున్నావో అక్కడ నువ్వు చేసుకో. ఈ ఎక్కడ నీకు ఏకాగ్రం కుదురుతుందో ఆ దేశంలో చేసుకో, ఆ కాలంలో చేసుకో, ఆ దిక్కులో చేసుకో. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్పారట మనోనుకూలే నతు చక్షుపీడనే. మనస్సుకు అనుకూలమైనటువంటి స్థలంలో. చక్షుపీడనం అంటే బాగా గాలేస్తుంది, దుమ్ము పడుతోంది, ముక్కులో చెవులో దుమ్ము దొరుకుతుంది, అక్కడ కూర్చుంది ధ్యానం చేయొద్దని చెప్పారు. నా చక్షుపీడనే. అందుకని మనోనుకూలి అన్నారు కనుక సీత నీ మనస్సుకి ఎక్కడ అనుకూలమైన పరిస్థితులు అనుకున్నావో అక్కడ కూర్చొని ధ్యానం చేసుకో. సిద్ధాంతి వాడంటాడు అన్నిటికీ నియమాలు ఉన్నాయి అంటాడు. ఈయన అంటాడు ధ్యానానికి ఏకాగ్రత ఏ నియమము లేదు, నీకు ఎక్కడ బాగుంటే అక్కడ కూర్చొని చేసుకో. సిద్ధాంతి అవన్నీ ఉన్న స్థలంలో కూర్చోవద్దు. మనసుకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కూర్చో. అది సరికాదు. సరే అదంతా వదిలిపెట్టి నువ్వు తర్వాత చదువుకోవాలి. దీనికి మనం శ్లోకం చెప్పేసుకున్నాము. ఇప్పుడు టీకా
ఇది సప్తమాధికరణం. బ్రహ్మయజ్ఞేన యక్షమాణ ప్రాచ్యాం దిశి, బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు పశ్చిమ దిశలో కూర్చున్నాం. తర్వాత ప్రాచీన ప్రవణే వైశ్వదేవేన ఇజేత, అలాగా కొన్ని నియమాలు చెప్పారు. ఇది దేశ నియమంట. తర్వాత అథయద అపరాహనే పిండ పితృయజ్ఞేన చరంతి, 12 గంటల తర్వాత పిండ ప్రదానం చేయాలి. దేవతలకు పెట్టేటప్పుడు 12 గంటల లోపల, పితరులకు పెట్టినప్పుడు 12 నుంచి 3, 4 వరకు. ఆ తర్వాత రాక్షసులకు అవుతుంది. అంటే దగ్గర వీళ్ళు చాలామంది 2 గంటలకి 3 గంటలకు తింటూ ఉంటారే, అది రాక్షస భోజనం కింద లెక్క వస్తుంది. అందుకని మధ్యాహ్నం భోజనం ఎప్పుడు చేసినా 12 లోపల చేస్తే అది దేవతల సమయం, సాత్విక భోజనం అవుతుంది. 12 తర్వాత చేస్తే అది పితరులకు పోతుంది. 3 గంటల తర్వాత చేస్తే రాక్షస భోజనం కదా. ఇవన్నీ కాల నియమాలు కదా. అపరాహే పిండ పితృయజ్ఞేన చరంతి కాల నియమం. తదేత నియమత్రయం యథా కర్మని దృశ్యతే, కర్మల్లో ఈ నియమాలు చూస్తున్నాం. అదేవిధంగా ఇవి వేదాల్లో చెప్పినవే కనుక ధ్యానాలు, ఏకాగ్రతలు. అందుకని ఇది వైదికత్వస్య అవిశేషాత్, అవి కర్మల్లో చెప్పారు, ఇవి ఉపనిషత్తుల్లో వాటిలో చెప్పారు. అందుకని ఉపాసన కూడా దిగ్దేశ కాలాలు ఉండాలి అంటాడు పూర్వపక్షి. ఐకాగ్రేహి ధ్యానస్య ప్రధానం సాధనం, ధ్యాన సాధనకి ఫలితం ఏమిటి? ఏకాగ్రత. నచ తస్య దిగాది నిత్యా కశ్చిత్ అతిశయో విద్యతే, ఇదే దిక్కులో ఇదే దేశంలో ఉన్న నియమం లేదు. నాస్తి నియమ అతయేవ శృతిర్ యోగాభ్యాసాయ ప్రదేశం నిర్దిశంతి. అంటే శృతి యోగాభ్యాసం చేయడానికి ప్రదేశాన్ని నియమిస్తుంది. ఏమిటి? మనోనుకూలే, అంతే. ఇత్యేవ యస్మిన్ దేశే సౌమనసం తత్రయ మనో యాత్, ఎక్కడైతే నీ మనస్సు తేలిగ్గా ఏకాగ్రపడుతుందో అక్కడ నువ్వు యోగాభ్యాసం చేయించాలి కదా. నతు శాస్త్రేణ నియమిత కశ్చిత్ దేశో అస్తి, శాస్త్రం ద్వారా ఏ దేశాన్ని ఏ కాలాన్ని నియమించలేదు ధ్యానానికి. సమే శుచౌ శర్కరా వహని బాలుకాదు వివర్జితే, సమమైన దేశం ఉండాలి, శుభ్రమైన దేశం ఉండాలి. శ్మశానంలో కూర్చుని ఆ తర్వాత నదులు ఒడ్డున ఎక్కడైతే అశుచిగా ఉంటుందో అక్కడ కూర్చోండి. శర్కర వహని బాలుకాది, శర్కర అంటే కంకర, వహని అంటే అగ్ని, బాలుక అంటే మట్టి. ఇవి ఎగురుతూ ఉంటాయనుకో, అటువంటి దేశాలు కూర్చోదు. శబ్ద జలాశయాదిభి మనోనుకూలి, జలపాతం దగ్గర కూర్చున్నాం, మనసు ఏకాగ్రమైంది. లేకపోతే ఏ నది ఒడ్డునో కూర్చున్నాం, అక్కడ కూర్చోవచ్చు. నతు చక్షుపీడనే గుహానివాతాశ్రయనే ప్రయోజయేత్, గుహలో కానీ గాలి ఎక్కువ స్థలం లేని చోట్ల కానీ మనసుని ఏకాగ్రము చేసుకోవాలి. అంతేకాని దీనికి ఏ నియమము లేదు. బ్రహ్మముహూర్తం ఎందుకన్నారంటే సంధ్యా సమయము ఉంటారు. అంటే రాత్రి పగల్లోకి వచ్చేది, పగలు రాత్రిలోకి వెళ్ళేది. దగ్గర 22.5 నిమిషాలు ఆ సంధ్యకి అటు ఇటు, అంటే 45 నిమిషాలు. ఆ 45 నిమిషాలు మన శ్వాస ప్రశ్వాసలు ఉన్నాయే, ఆ 2 ముక్కులోంచి పోతాయి, 2 ముక్కులోంచి బయటకు వస్తాయి.
అందుకని అప్పుడు ఏకాగ్రత తొందరగా కుదురుతుంది. మిగిలిన టైం అంతా చూడండి, ఒక ముక్కుతో తీసుకుంటూ ఉంటారు, ఒక ముక్కుతో వదిలిపెడుతూ ఉంటారు. అందుకని ఈ స్వరజ్ఞానం ఉన్నవాళ్ళు ఏ స్వరంలో బయలుదేరితే మంచితో చూసుకుని బయలుదేరుతూ ఉంటారు. స్వరజ్ఞానం ఉన్నది ఉంటుంది కదా. మన దగ్గర చాలా జ్ఞానాలు ఉన్నాయి, మనకి ఏ గుడ్డు రాదు. ఇప్పుడు మా ఢిల్లీ ఆశ్రమానికి ఆయన ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన ప్రశ్న అడిగినప్పుడు ఆ స్వరం చూసేవారు. ఆ స్వరం సరిగ్గా ఉంటే నీ పని అవుతుందని చెప్పేవారు, లేకపోతే ఇప్పుడు చేయొద్దా అని చెప్పేవారు. దాంతో ఆయనకు ప్రసిద్ధి అయిపోయింది. పాండవులకి మత్స్యంతరం జరిగినప్పుడు కూడా నేనేమో ద్రౌపదిని అర్జునుడి వాళ్ళంటే అడమో అందులో కాలిపోయారు, ఇప్పుడు ఎలాగో ఏంటి ద్రౌపది స్వయంవరం అప్పుడు కూడా నేనేమో అయోధ్య ద్రౌపదిని యజ్ఞం ద్వారా పొందాను, అర్జునుడే లేనప్పుడు ఇది దేనికి ఇలా ఏంటంటే అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి రాష్ట్రాల విద్వాంసులు ఈ శకున శాస్త్రం తెలిసిన వాడు లేదు లేదు దీని నుంచి శకునాలన్నీ కరెక్ట్గా చెబుతున్నాయి, నేను శకున శాస్త్రం తెలిసినటువంటి అర్జునుడే వస్తాడు, అదే అవుతుంది, ఇందులో తప్పదు అని అంటే మిగతా వాళ్ళందరూ హేళన చేసేస్తాను. ఆ తర్వాత తెలిసింది, అప్పుడు కూడా తెల్లదు కదా యుద్ధం అంతా అయ్యాక. అందువల్ల శకున శాస్త్రం కూడా సూచించేది అది కాదు. అప్పుడు కర్ణుడు వస్తే కర్ణుడిని పెళ్లి చేసుకొని చెప్తుందా సూతపుత్రుడు? ఇప్పుడు మీరు స్వరం అన్నారు కదా, యోగుల దండం స్టిక్ దాన్ని ఇలా ఇలా పెట్టుకుంటే అలా మారిపోతుంది అన్నది. అవునవును. ఇప్పుడు మీరు కుడివైపు పడుకున్నారనుకోండి, ఎడమవైపు నుంచి శ్వాస పోతూ ఉంటుంది. మళ్ళీ మీరు ఇటు తిరిగారనుకోండి, అది మళ్ళీ వెంటనే మారిపోతుంది స్వరం. ఏమో అది మనం అలా అది తీసుకోవచ్చు. లేకపోతే మీరు పడుకున్నప్పుడు మీరు డైరెక్షన్ మార్చారనుకోండి, వెంటనే స్వరం మారిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఓ ముక్కులో దూది పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు. ఈ స్వరంలో వెళ్తేనే మంచిదని ఏదో అదంతా. కానీ ఇప్పుడు యత్రైకాగ్రత తత్ర విశేషాత్, యత్రైకాగ్రత తత్ర విశేషాత్, యత్రైకాగ్రత తత్ర విశేషాత్. నీకు మనస్సుకి ఎక్కడైతే ఏకాగ్రం కుదురుతుందో అక్కడ చేసుకో. అవిశేషాత్, దిగ్దేశ కాలాల గురించి ఎక్కడ ఏ నియమము చెప్పలేదు. తర్వాత ఆప్రయాణాత్ తత్రాపి దృష్టం. ఇది అధికరణమా? ఆప్రయాణాధికరణము